రాజమహేంద్రవరం మెడికో ప్రియాంక కేసు విషయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, నేరస్తులను కఠిన శిక్షలు విధించి బాధిత కుటుంబానికి న్యాయం చేయకుండా ఇంకా కూటమి నాయకులు మాయమాటలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారని కాంగ్రెస్ రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మేడవరపు భద్రదొర, డాక్టర్ రాజశేఖర్, తాడి సూరిబాబు, సింతియా రాణి, డాక్టర్ యాళ్ల వీరభద్రరావు, బర్రె సుబ్రహ్మణ్యం, సాకా పుల్లారావు, నీళ్ల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ప్రత్యేక పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డాక్టర్ ప్రియాంక మరణం చాలా బాధాకరం. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఈ సంఘటన చాలా దురదృష్టకరం. దీనిపైన మా కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సానుభూతిని ఆ కుటుంబానికి తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ విషయంలో మీడియాని కూడా ఒక రకంగా కొంతమంది వ్యక్తులు కొన్ని అబాండాలు వేయటం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. మేము కూడా చాలా బాధపడుతున్నాం. అయితే ఇందులో నిజానిజాలు తేల్చి మిత్రులకి క్లీన్ చిట్ ఇస్తే మేమంతా సంతోషిస్తాం. అయితే ఇక్కడ నిన్నటి రోజున అఖిల పక్షంలో వాళ్ళేంటి కూటమి వారు ఒక సమావేశం ఏర్పాటు చేసి 3 వింగుల్లో, అంటే పోలీసు, అలాగే మీడియా, అలాగే పొలిటికల్, వీరి ముగ్గురు భాగస్వామ్యం ఉన్నట్టుగా మాకేదో అనుమానాలు ఉన్నాయి, మేము ఎవరిని వదలం అన్నట్టుగా వారు మాట్లాడారు. వారి చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఈ రకంగా వారు మాట్లాడారని మేము భావిస్తున్నాం. ఎందుకనకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, పోలీసు మీ హ్యాండ్లో ఉంది, యంత్రాంగం మీ చేతుల్లో ఉంది. మీరు అసలు మీరు చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుచేటిది. ఏంటంటే పోలీసు పాత్ర ఉందా, పరిశీలన చేస్తాం, మీడియా పాత్ర ఉందా, పొలిటికల్ లీడర్స్ ఎవరంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు, లేదంటే మాలాంటి వాళ్ళు మేము చెప్తే పోలీసు వారు వినరు కదా. మీ వాళ్ళే ఫోన్లు చేయాలి. ఒకవేళ దానికి ఏదైనా అవసరం అయితే నేరస్తుల తరపునో, లేదంటే వాళ్ళకు అనుకూలంగానో వ్యతిరేకంగానో ఏం చెప్పినా అధికారంలో ఉన్న నాయకులే చెప్పాలి. మీ బురద మరలా మీడియా వారు కట్టిస్తారా? సరే, నేను ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, ఒక చిన్న పత్రికకు సంబంధించిన ఒక పాత్రికేయ మిత్రుడు మేము 6వ తారీఖున మీడియా సమావేశం పెట్టి రెడ్డి గారు నేను ఖండించిన తర్వాత ఆ ఈవినింగ్ అతను ఒక వీడియో తయారు చేసి పెట్టడం జరిగింది. అతను మాల్ దగ్గర ఉన్నటువంటి క్లిప్పింగ్స్, అలాగే అతని దగ్గర ఉన్నటువంటి కొన్ని క్లిప్పింగ్స్ యాడ్ చేసి అతను ఆ వీడియోలో ప్రదర్శిస్తూ ఉంటే, ఒక పక్క ప్రెస్ మీట్ పెట్టిన పోలీసు వారు మీడియా క్లిప్పింగ్స్ కోసం ప్రయత్నిస్తున్నాం, సీసీ ఫుటేజీలకు సంబంధించి ఆ క్లిప్పింగ్ల కోసం ప్రయత్నిస్తున్నామని వీరు చెప్తారు. మేము హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఆవిడ హైదరాబాద్ షిఫ్ట్ అయిందని తెలుసుకుని వచ్చి మేము ప్రెస్ మీట్ పెడితే, అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి మా తర్వాత ప్రెస్ మీట్ పెట్టిన పోలీసు వారు మీ పాత్రికేయ మిత్రులు ఎవరో అడిగితే ఆవిడ హైదరాబాద్ షిఫ్ట్ చేసినట్టు మాకు ఇంకా తెలియదు అన్నట్టు. ఏమిటి పోలీసు వ్యవస్థ? ఒక యాక్సిడెంట్ కేసు అది. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ పెడితే మీరు స్టేట్మెంట్ రికార్డ్ చేశారా లేదా? స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే అది ప్రమాదవశాత్తు కాదు, కావాలని ఏదో జరిగిందని అంటున్నప్పుడు మీరు అక్కడ కానిస్టేబుల్ పెట్టాలా లేదా? అంటే ఆ అమ్మాయి వైద్య విషయంలో ఆ అమ్మాయి కర్మానికి ఆ అమ్మాయిని వదిలేశారు, అంతేగా తెలియజేస్తుంది. సరే, దానికి సంబంధించి మా రెడ్డి గారు అయితే విపులంగా మాట్లాడతారు. కానీ నేను చెప్పేది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంది, ఈ సంఘటనపై మీరు దర్యాప్తు చేయాలని అనుకుంటే ముందు పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్ తీయండి, సీసీ కెమెరాలు ఉంటాయి,
మాల్ దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి, తీయండి. అక్కడి నుంచి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొచ్చారు, హాస్పిటల్లో సీసీ కెమెరాలు ఉంటాయి, తీయండి. సమగ్రమైన దర్యాప్తు చేయండి, నిందితుల్ని శిక్షించండి. అంతేకాని ఇవాళ ప్రభుత్వానికి మద్దతు వచ్చే సంఘటన జరిగితే మీరు పట్టించుకోకుండా దాన్ని ఎవరి మీద నెపం వేసేద్దాం, తోసేద్దాం అనే ఆలోచన మంచిది కాదు. దాన్ని సంస్కరించుకోండి. అలాగే ఆ అమ్మాయికి 20 లక్షలు ఇచ్చి లేదో చేతులు దులిపేసుకున్నట్టుగా ప్రభుత్వ ఆలోచన కనపడుతుంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మా పార్టీ తరఫున ఆ అమ్మాయికి 2 కోట్ల రూపాయల కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తూ మీరు దీనిపైన సరైన సమగ్రమైన దర్యాప్తు చేయండి. అంతేగాని వారి మీద వీరి మీద ఈ నెపం నెట్టేయాలనే ఆలోచన అయితే మంచిది కాదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ, అలాగే మా సోదరులందరూ కూడా పార్టీ తరఫు నుంచి అందరూ వచ్చారు, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నిన్న కూటమి నాయకులు తెలుగుదేశం వారు కానివ్వండి, బీజేపీ వారు కానివ్వండి, అలాగే జనసేన నాయకులు అందరూ కలిసి, కూటమి నాయకులు అంతా కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ అమ్మాయికి మేము అండదండలుగా ఉంటామని చెప్పారు. అసలు అండదండలు అంటే ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళ చేసేసినవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు అండదండలుగా ఉండి ఏం చేస్తారు మీరు? ఆ అమ్మాయిని బతికించగలరా? బతికించలేరు. పోనీ ఆ అమ్మాయి సెల్లులు ఉంది, ఆ అమ్మాయిని మళ్ళీ డాక్టర్ చేయగలరా? సీట్ ఇప్పించగలరా? చేయలేరు. ఆ కుటుంబం మొత్తానికి, పెద్ద కుటుంబం, వాళ్ళ కుటుంబం మొత్తానికి ఈ అమ్మాయి ఒక్క అమ్మాయే డాక్టర్ కోర్స్ చేసి పీజీ చదువుతుంది. మరి వాళ్ళ కుటుంబాలకి ఇలాంటి అమ్మాయిని తీసుకొచ్చి మీరు ఇవ్వగలరు? ఇవ్వలేరు. ఒక 20 లక్షల రూపాయలు ఎట్టుకెళ్ళి ఆ పేరెంట్కి ఇచ్చేసి చేతులు దులుపుకుని దండం పెట్టారు. ఇంక అండదండలకు ఏముంటారు మీరు? మీరు ఏం చేయగలరని అండదండలకు ఉంటారు మీరు? ఇన్సిడెంట్ జరిగింది 3వ తారీఖు సాయంత్రం 9:30కి ఇన్సిడెంట్ జరిగింది. జరిగినప్పుడు మాల్కి సంబంధించినటువంటి వ్యక్తి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పి ఫోన్ చేసి చెప్పాడు. పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి అసలు ఏం చేశారు? పోలీసులు వచ్చి ఈ అమ్మాయిని గుద్దినోడు మళ్ళీ ఆ అమ్మాయి స్కూటీ మించి పడిపోతే ఆ అమ్మాయి మించి మళ్ళీ కారు ఎక్కించాడు. అసలు ఎంత డ్రంకన్ స్టేజ్లో ఉన్నవాడైనా సరే యాక్సిడెంట్ జరిగింది గుద్దిన వెంటనే అలర్ట్ అవుతాడు. వీడు అలర్ట్ అవడం కాదు, కావాలని మళ్ళీ ఆ అమ్మాయి తలకాయ మించి కారు ఎక్కించాడు. అంటే వీడు ఇంటెన్షనల్గానే ఇది చేశాడు అనేది సీసీ కెమెరా ఫుటేజ్లో చాలా క్లియర్గా తెలిసిపోతుంది. మరి అంత అలా క్లియర్గా తెలిసిపోయి ఇది చేయటానికి కారకులు ఎవరో కూడా తెలిసిపోతే మరి 3వ తారీఖున పోలీసులు ఈ ఇన్సిడెంట్ మీద మాలోడు చెప్తే వచ్చి చూసి అన్నీ చేసి 6వ తారీఖు వరకు కూడా ఎవరికీ తెలియలేదు. అంటే దీంట్లో కొంతమంది వ్యక్తులకి డబ్బులు అందినాయి అని చెప్పి పోలీసు వారి ద్వారాకి కానీ లేకపోతే కొంతమంది రాజకీయ నాయకులకి కానీ డబ్బులు అందినాయి అని చెప్పి చాలా క్లియర్గా పబ్లిక్ అందరికీ తెలిసిందా? అందరూ కూడా అనుకుంటారు పోలీసులకు ఒక 20 లక్షలు ఇచ్చారు, ఆ పొలిటికల్ లీడర్కి ఒక 20 లక్షలు ఇచ్చారు. అసలు పోలీసులకి 20 లక్షలు ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది ఎస్పీ గారు చెప్పాలి. అసలు 3వ తారీఖున ఇన్సిడెంట్ జరిగితే 6వ తారీఖున కేసు పెట్టడం ఏంటి? 6వ తారీఖు దాకా అరెస్ట్ చూపించలేదు, కేసు పెట్టలేదు. కేసు కూడా ఏ సెక్షన్లు పెట్టారు? బెయిలబుల్ సెక్షన్స్ అన్నీ కూడా కేసు పెట్టారు. ఇక్కడ జరిగింది మర్డర్, కావాలని చేసినటువంటి మర్డర్ కేసుకి సంబంధించిన సెక్షన్లు పెట్టాలి. కానీ వీళ్ళు ఏ స్టేషన్ బెయిల్ వచ్చి సెక్షన్లు పెట్టడం అనేది కూడా చాలా దారుణమైన విషయం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మరి డెఫినెట్గా పోలీసు వారికి డబ్బులు అందరి ఉంటాయి అనే విషయం ప్రజలందరికీ అర్థమవుతుంది. అలాగే ఏదో రాజకీయ నాయకుడికి డబ్బులు ఇస్తారు, అందుకనే ఈ కేసుని నాచడానికి ప్రయత్నం చేస్తాడని చెప్పి అక్కడ అందరూ కూడా అనుకుంటున్నారు. అందరికీ కూడా తెలిసిన విషయం. అసలు ఈ విషయం మీద మేము దర్యాప్తు చేస్తాం, నిజంగా ఏ నాయకుడు తీసుకున్నాడో వాటిని బయటికి లాగుతాం, పోలీసులు ఎవరు డబ్బు తీసుకున్నారో వాళ్ళు బయటికి లాగుతాం అని చెప్పి విషయం చెప్పడం మానేసేసి మేము అమ్మాయికి అండదండలు ఏముంటారు? అమ్మాయి చచ్చిపోయింది, మీరు ఏం తీసుకురాలేరు, అండదండలు ఉంటే ఏం చేస్తారు? మీరు చేసేది లేదు, ఏం లేదు. అసలు ఈవేళ మన రాష్ట్రంలో ఈ రకంగా కేసులు జరుగుతున్నాయంటే కారణం కూటమి ప్రభుత్వం. ఎందుకంటే మనం గతంలో ఎన్నడూ కూడా చూడలేదు. బ్రాందీ షాప్కి అటాచ్డ్గా బార్లు పెట్టడం చూసామండి మనం ఎప్పుడైనా? ప్రతి బ్రాందీ షాప్కి రాష్ట్రంలో బ్రాందీ షాప్ పక్కన 2000 గజాలు 3000 గజాలు అద్దెకి తీసుకుని ఇలాంటి షెడ్లు వేసేసి షెడ్ కింద బార్, ఆ బార్లో ఏం చేస్తున్నారు? తాగుతున్నాడు, మందుతో పాటు గంజాయి, అన్ని రకాలు. రాత్రి బాబరిమిల్ దగ్గర పక్కన ఉన్నటువంటి
పేపర్ మిల్ దగ్గర ఉన్నటువంటి బార్, అదే బ్రాందీ షాప్ పక్కన ఉన్న బార్లో కెమెరా డాన్స్ చేశారండి. ఎంత ఆశ్చర్యకరం ఏంటంటే మరి కెమెరా డాన్స్ వాళ్ళకి లైసెన్స్ ఎవడిచ్చాడు తెలియదు. బట్టలు ఇప్పి రాత్రి 10:30 దాకా కెమెరా డాన్స్ చేస్తూనే ఉన్నారట. ఇది తాగేసి మీరు పొద్దున 6 గంటలకే కానీ 7 గంటలకు వెళ్తే రాత్రి అరాచకాలు చేసినటువంటి బ్లేడ్ బ్యాచ్ కానీ గంజాయి బ్యాచ్ కానీ ఈ బ్రాందీ షాపులు పక్కన ఉన్నటువంటి ఈ బార్లోనే ఉంటున్నారు. రాత్రి జరిగిన సంఘటనలో ఒరే రాత్రి మేము ఆండి కొట్టాం, వీడి దగ్గర చూపిస్తాం, వీడిని ఎలా చేసామని చెప్పుకోవడం కోసం ఈ బార్ పక్కన పెట్టిన ఈ బ్రాందీ షాప్ పక్కన పెట్టినటువంటి ఈ బార్లోనే వాళ్ళంతా 6ంటికి 7ంటికి ఉంటారు. మీరు కావాలంటే కెమెరాలు పట్టుకుని 7 గంటలకే మన రాజమండ్రిలో ఉన్న బ్రాందీ షాప్ పక్కన ఉన్న బార్లు చూడండి, ఒకసారి వీడియో తీయండి. అన్ని బార్లోనూ కూడా రాత్రి ఎదవేశాలు వేసి రాత్రి అల్లర్లు చేసి అరాచకాలు చేసి వాళ్ళందరూ ఆ బార్లో. ఇది వరకు వాళ్ళకి ఒక స్థావరం ఉండేది కాదు. ఏది బ్లేడ్ బ్యాచ్ వాళ్ళకి కానీ గంజాయి బ్యాచ్ వాళ్ళు ఇవాళ లైసెన్స్ ఇచ్చారు మీరు ప్రభుత్వం. ఆ ఏదైతే బ్రాందీ షాప్ పక్కన బార్ పెట్టుకున్నారో అది వాళ్ళకి ఆథరైజ్డ్ సెంటర్ అయిపోయింది. అది అక్కడే బ్రాందీతో పాటు లెక్కర్తో పాటు గంజాయి కూడా కలిపి తాగేస్తున్నారు. 4-5 కలిసి అక్కడ ఒక చోట బ్రాందీ కానీ గంజాయి తాగిన తర్వాత వాళ్ళ మెంటాలిటీస్ ఎలా ఉంటాయంటే ఎవరిని కొట్టేద్దాం, ఎవరిని పొడి చేద్దాం, ఎక్కడ దోపిడీ చేద్దాం అని ఆలోచనలో ఉంటారు. అటువంటి అవకాశాలు కల్పించిందే మీ గవర్నమెంట్. కూటమి ఇంకా సిగ్గు లేకుండా మేము ఎంక్వైరీ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు. గతంలో ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా ఎన్టీ రామారావు కానివ్వండి, రాజశేఖర రెడ్డి కానివ్వండి, విజయభాస్కర్ రెడ్డి కానివ్వండి లిక్కర్ షాప్ పక్కన బార్లు ఇచ్చారా? బార్ ఎవరికి ఇస్తారు? ఏ 3 స్టార్ హోటల్కో 5 స్టార్ హోటల్కి ఇచ్చేవారు. బాగా క్లాస్ పీపుల్ వెళ్ళి అక్కడ ఎందుకు వచ్చి తాగేసి పోయేవారు. ఇప్పుడు అలా కాదు. ఈ తాగినోడు బ్రాందీ షాప్ పక్కన బార్లో తాగినోడు ఇంటికి వెళ్ళాలి. ఎలా వెళ్తాడు? మోటార్ సైకిల్ మీదో లేకపోతే సైకిల్లో ఏదో వేసుకెళ్ళాలి. వాడి మీద పోలీసులు పట్టేసుకుంటారు. పట్టేసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు. ఒరే నీకు జైలుకి కోర్టుకి వెళ్తే 10,000 నీకు పెనాల్టీ పడుతుంది, అంత లేకుండా చూసుకోవాలంటే మరి చూసుకో మాకు ఇది అని చెప్తున్నారు. ఈ రకమైన కలెక్షన్ జరిగిపోతుంది. ఈ రకంగా పోలీసులు బెనిఫిట్ అయిపోతున్నారు. బార్లో ఇచ్చి బ్రాందీ షాప్ పక్కన బార్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా లాభపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా దోచుకున్నాడు. ఆడు జిమ్ జిమ్ బూమ్ బూమ్ అక్క ఏదేదో పేర్లు పెట్టాడు. ఎక్కడెక్కడో దొంగసారాలు అన్ని పట్టుకొచ్చి 100 రూపాయలకు వచ్చి ఇది 300, 500, 1000 రూపాయలు లేబుల్ వేసి అమ్మేసుడు. ఆ రకంగా 3,200 కోట్లు లైసెన్స్. ఇలా ఎలా కాదు ప్రతి బ్రాందీ షాప్ పక్కన బార్ పెట్టేసేసి తాగండి అబ్బాయి మీ ఇష్టం, గంజాయి తాగుతారు లేకపోతే ఇది తాగుతారు, మందు తాగుతారు, మీ ఇష్టం, తాగండి అని వీళ్ళు ప్రోత్సహించేస్తారు. అదే ఎంఆర్పీలు ఎందుకంటే తాగిపోడికి రాత్రి ఏదో ఎక్కడో చేస్తున్నాడు, ఆ పట్టుకొచ్చి డబ్బు ఏం చేస్తారు? ఎంఆర్పీ ఉందో చూసుకుంటే గంజాయి తాగినోడికి ఎంఆర్పీ కనపడుతుంది. అవన్నీ ఏం కనపడు. ఈవేళ రాజమండ్రి నగరంలో తాలూకా ఆఫీస్ ఎదురుగుండా ఇండిస్పేట రామాలయం దగ్గర జాతర జరుగుతుంటే ఈ గంజాయి బ్యాచ్ వాళ్ళు వచ్చి చంపేశారు. అదొక కేసు. గోరక్షణపేటలో ఈ గంజాయి బ్యాచ్ మందు బ్యాచ్ వచ్చేసి అక్కడ గోరక్షణపేటలో ఒకటే చంపేయడం జరిగింది. ఇలా మనకి రాజమండ్రి సిటీలో సింహాచలం నగర్లో అంతా కూడా ఈ బ్యాచ్లకి ఒక ఈ స్థావరాలు అంటారు, ఇలాంటి డాళ్ళు అంటారు, ఇలా తయారైపోయింది. డల్ ఇది గంజాయి డల్, సారాయి డల్, వ్యభిచారం కూడా డల్ ఉంది. మీకు అది ఆశ్చర్యకరం. అలాగే శాటిలైట్ సిటీల్లో ఉన్నాయి. అంటే పోలీసులు ఇవన్నీ ఏం చూడలేదా? ఏం చెప్తారు వీళ్ళు అసలు? వీళ్ళు అంటారు అసలు నిజంగా బుచ్చి చౌదరి గారు పాపం వయసు అయిపోతుంది, ఆయనకి ఏం కనపడు. ఎక్కువ రూరల్లోనే జరుగుతున్నాయి పాపం ఈ శాటిలైట్ సిటీ. ఇవన్నీ కూడా రూరల్లోకి వస్తాయి. ఎందుకంటే వయసు అయిపోయింది కానీ పెద్ద పట్టించుకోవడానికి పెద్ద ఇది కూడా ఉండదు. ఆయన నేను ఏదో చెప్తున్నాడు ఆ కుటుంబాన్ని న్యాయం చేస్తాయి. ఏం చేస్తాయి బాబు? ఉన్న ప్రజలకు న్యాయం చేయండి. మీరు తక్షణం ఈ బాందీ షాపులు పక్కన పెట్టిన బార్లు రద్దు చేయకపోతే మన రాజమండ్రిలో ఉన్నటువంటి ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీస్ దగ్గర మాత్రం నేను నిరాహార దీక్ష చేస్తాను. ఎందుకంటే దీనివల్ల ప్రజలు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. తాగినాడు కాదు, ఆ తాగిన బ్యాచ్ మొత్తం వెళ్ళి ఎవడొకటి మీద పడుతున్నారో ఎవడి మీద పడతారో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి మీరు తక్షణం కూడా దీని మీద చేయండి. అలాగే ఈ అమ్మాయికి మరి ఎంత ఇచ్చినా తీరదు. ఎందుకంటే వాళ్ళ 10-15 కుటుంబాల్లో అమ్మాయి ఒకతే ఎంబీబీఎస్ చదువుకుంది, ఎవరు చదువుకోలేదాడు పాపం. ఈ అమ్మాయికి మరి తండ్రి బాధ వర్ణతాతు. ఒక డాక్టర్ చేయాలంటే తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారు. అందులో డబ్బు లేని పరిస్థితి. అతనికి 2 ఎకరాలు ఉందంట ఆస్తి, అయినా అమ్మి ఆడపిల్లలు చదివిస్తున్నాడు. ఇవాళ చాలా దారుణమైన పరిస్థితి. కాబట్టి వాళ్ళ కుటుంబానికి మా సోదరుడు చెప్పినట్టు 2 కోట్లు
నష్టపరిహారం ఇవ్వాలని కూడా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మీరు ఎంక్వైరీలు వద్దు. ఎస్పీ గారు మీరు ఇప్పటికైనా మీ మీద చాలా వచ్చేసినాయి. మీ అండర్లో ఉన్న డిఎస్పీలు తప్పు చేసినా మీరు చేసినట్టే బాధ్యత వహించాలి. మీరు తక్షణం ప్రెస్ మీట్ పెట్టి ఆ ఇద్దరు ఎవరైతే కారుతో గుద్దారో వాళ్ళిద్దరి మీద మీరు మర్డర్ కేసు పెట్టారా లేదా అనే విషయం ఎఫ్ఐఆర్ కాగితం ప్రెస్కి రిలీజ్ చేయండి. మర్డర్ పెట్టారా లేదా, ఏ సెక్షన్లు పెట్టి మీరు వాళ్ళ మీద కేసు పెట్టారా అనేది కూడా చాలా విపులంగా మీరు ఎఫ్ఐఆర్ కాపీని ప్రెస్ అందరికీ తెలియజేయాలి. లేకపోతే ప్రజలు అనుకుంటున్నట్టు నిజంగానే మీరు మీ స్టాఫ్ అండర్ స్టాఫ్ డబ్బు తీసుకున్నారేమో అనే ఆలోచనలో ప్రజలందరూ ఉన్నారు. మీ మీద ఆ బ్లేమ్ పోవాలంటే మీరు మర్డర్ కేసు. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అందరికీ నమస్కారం అండి. నా పేరు మేడవారి భద్రంధారా, నిర్మల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ అండి. మరి ఈ మెడికల్ విద్యార్థి చనిపోయినందుకు చాలా బాధగా ఉందండి మాకు. ఆ లోటు ఎవరు తీర్చలేనిది. కాకపోతే గుద్దిన వాళ్ళు వాళ్ళ మందు తాగారా, కొకైన్ హెరాయిన్ అలాంటి డ్రగ్స్ వాడారా, మీడియా మిత్రులకు కానీ ప్రజలకు కానీ మీరు ఏ సందేహం ఇచ్చారా అని మేము పోలీసు వారిని అడుగుతున్నామండి. ఎందుకనండి యాక్సిడెంట్ అయిన 3 రోజుల తర్వాత ప్రజల నుంచి మీడియా నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి మీరు అప్పటికప్పుడు అరెస్ట్ చూపించారు. అరెస్ట్ చూపించిన తర్వాత స్టేషన్ బెయిల్ ఇచ్చే స్టేషన్ బెయిల్ ఇచ్చేలాగా మీరు ఎట్లాగా మీరు కేసులు కడతారండి? డైరెక్ట్గా మర్డర్ అని తెలిసిపోతుంది. అదే యాదృచ్ఛికం జరిగింది అనుకోండి, ఈ వెంటనే ఆ డ్రైవింగ్ సీట్లో ఉన్న అతను దిగి ఆ మెడికల్ విద్యార్థికి వైద్యం అందించి సేవ్ చేద్దామని ఒక పాజిటివ్ మనస్తత్వం ఉండేది. కానీ అతను ఒక రౌడీలాగా ఒక గుండాలాగా మర్డర్ చేశాడండి. అది మీకు తెలిసిపోయింది ఆల్రెడీ. మరి ఎక్కడో ఎక్స్ మినిస్టర్ కొడుకు బైక్ మీద వెళ్తే యాక్సిడెంట్ చేస్తే అది యాక్సిడెంట్ అని చెప్పి తర్వాత దాన్ని అటెంప్ట్ మర్డర్ కింద మార్చారు. అలాంటి రూల్స్ ఇక్కడ వర్తించవా అంటే మీకు కక్ష రాజకీయ కూడా గవర్నమెంట్ ఒత్తిడి పోలీసు వారి మీద ఉంటుంది. అది 100% నిజమే. అయినా కానీ పోలీసు వారు పర్మనెంట్ 60 సంవత్సరాలు వచ్చేదాకా ఈ గవర్నమెంట్ ఉంటుంది, తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తుంది. మీరు గవర్నమెంట్కి ఫేవర్గా చేయకండి. మీరు అలా ప్రమాణం చేసి పోలీసు జాబ్లో జాయిన్ అయ్యారు కాబట్టి దాంట్లో కనీసం 90% అన్నా మీరు న్యాయం చేయండి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అన్నారు, ఇంకోటి అన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి. అమ్మ హోమ్ మినిస్టర్ గారు మీరు కూడా చాలాసార్లు చెప్పారు ఎక్కడైనా అన్యాయం జరిగితే 6 నిమిషంలో వచ్చేస్తా అన్నారు. మరి ఎలాగేస్తారో మాకు తెలియదు. ఇది జరిగినప్పుడు ఇచ్చి 1 రోజులు అయిపోతుంది. మీరు ఎక్కడైనా స్పందించారా? దయచేసి ఆవిడకి న్యాయం చేయండి. మా కాంగ్రెస్ పార్టీ తరఫున 2 కోట్లు ఇమ్మని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. 2 కోట్లు కూడా ఆవిడ 1 సంవత్సరంలో సంపాదించుకుంటుంది. ఎవరు మెడికల్ విద్యార్థి బతికుంది ఆవిడ ప్రాక్టీస్ చేస్తే మీరు ఎంత ఇచ్చినా తక్కువే. దయచేసి ఇప్పటికైనా స్పందించి కూటమి గవర్నమెంట్ వారు ఇట్లాంటి జరగకుండా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాంగ్రెస్.